హాయ్ గైస్, ఈరోజు అయితే మనం జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ గురించి మాట్లాడుకుందాం క్లియర్గా. అండ్ నేను ఈరోజు అయితే ఈ వీడియోలో కవర్ చేసేవి ఇవన్నీ అనమాట. సో మీకు ఈ వీడియోలో క్లియర్గా అన్నీ చెప్తా. జస్ట్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసుకుంటే చాలు. దెన్ మీకు ప్రతిదీ తెలుస్తుంది. ఈవెన్ ఏమైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కాలేజీల గురించి బేసిక్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ వచ్చేసి జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్. ఓకే, ఇది ఎక్కడ లొకేట్ ఉందంటే సుల్తాన్పూర్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 2012. ఓకే, ఈ కాలేజ్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్, అటానమస్ అండ్ అఫిలియేషన్ టు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్, జేఎన్టీయూహెచ్. ఓకే, ఇదైతే ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి అనమాట. ఇదైతే ఆ వెబ్సైట్ లింక్, ఆ కాలేజ్ లింక్. దీని మీద క్లిక్ చేసి మీరు కాలేజ్ త్రూ వెళ్ళి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు ఏం జరుగుతుంది అనేది. సో అందుకే మీకైతే ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దెన్ మనం అబౌట్ ద కాలేజెస్కి వచ్చేస్తే అసలు మెయిన్ ఈ కాలేజ్లో పాపులర్ ఏంటంటే ఇక్కడ జేఎన్టీయూహెచ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ స్టేటస్ ఉంటుంది, అఫోర్డబుల్ ఫీజ్ ఉంటుంది, గుడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకే, గుడ్ ప్లేస్మెంట్ ఫర్ టాప్ బ్రాంచెస్. నేను ఇప్పుడు టాప్ బ్రాంచెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ పీస్ఫుల్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అయితే ఉస్మానియా అండ్ జేఎన్టీయూ హైదరాబాద్ తర్వాత దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారని ఉంది, చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. సో దాన్ని బట్టి నేనైతే ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ కాలేజ్లో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి బీటెక్ కోర్సులో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎంఎల్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, ఈసీఈ అండ్ ట్రిపుల్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇలా ఈ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇందులో మెయిన్ టాప్ బ్రాంచెస్ వచ్చేసి ఈ మూడు. సో ఈ మూడు ఎందుకు పెట్టానంటే బెటర్ ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి ఇక్కడ ఈ కాలేజ్లో. ఈ మూడింటికి బెటర్ ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. హయ్యర్ స్టూడెంట్స్ డిమాండ్ అంటే లైక్ చాలామంది స్టూడెంట్స్ అయితే డిమాండ్ అంటే సిఎస్సిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని, ఇవన్నీ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు దీనికి వెళ్ళడానికి. ఓకే, అండ్ లోవర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇప్పుడు కట్ ఆఫ్స్, ఇప్పుడు మనం టీఎస్ ఎంసెట్కి ఈ కాలేజ్ కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మీరు దానికన్నా ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్ టు, చాలా బెటర్ ఉంటుంది, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఎనీవేస్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ సో ఈ కట్ ఆఫ్స్ వచ్చేసి సిఎస్సికి అయితే 6,000 to 9,000. అండ్ ఇది అప్రాక్సిమేట్. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను కౌన్సిలింగ్ టైంలో మీకు పిక్చర్ క్లియర్ అయిపోయేలా మాట్లాడేసుకుందాం. జస్ట్ ఒక ఇది అంటే ఈ కాలేజ్ నీకు వస్తుందా రాదా సంథింగ్. అండ్ ఈవెన్ ఈ 9K ఉందా, 6 to 9K, దీనికి ఒక 2,000 to 3,000 ప్లస్ అండ్ మైనస్ చేసుకుని మీరు కౌన్సిలింగ్లో పెట్టుకోవాలి. ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే మీకు జస్ట్ ఓకే ఈ కాలేజీలో ఈ కాలేజ్ గురించి తెలుసుకుంటారని వీడియోస్ చేస్తున్నాను. అండ్ కట్ ఆఫ్స్ కూడా చెప్తాను విడిగా నా ఇన్స్టా పేజ్లో ఆర్ దీంట్లోనో, నేను రెండిట్లోని పోస్ట్ చేస్తాను క్లియర్గా. ప్రతి క్యాస్ట్కి ప్రతి దానికి నేను కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రతిదీ ఇస్తాను. సో మీరు ఏం వరీ అవ్వకండి, మీరు కౌన్సిలింగ్ టైంలో ఏం భయపడకండి. నేను చాలా లైక్ నాకు అవేర్నెస్ లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను, నాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు. సో నేను మీకు ఉన్నాను కదా, నేను చెప్తాను, డోంట్ వరీ. అండ్ ఇక్కడ మనకి ర్యాంక్ అనాలిసిస్ ఇది ఎందుకు పెట్టానంటే మీకు ఒకవేళ 10Kలోకి వస్తే మీకు సిఎస్సి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మిషన్ లెర్నింగ్ ఇందులో జాయిన్ అవ్వడానికి స్ట్రాంగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ ఈ ర్యాంక్ అనాలిసిస్ అయితే పెట్టాను. ఒకవేళ నీ ర్యాంక్ అయితే 10Kలో బిలో ఉంటే నీకు సిఎస్సి అండ్ ఏఎంఎల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 18Kలోపు అయితే ఈసీఈ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఓన్లీ ఓసీకి చెప్తున్నాను, బికాస్ ఎస్సీఎస్టీకి అయితే డెఫినెట్గా మీకు 18K వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది, సిఎస్సి అండ్ ఏఎంఎల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది నేను జస్ట్ ఒక రఫ్గా ఇస్తున్నా. ఓకే, ఈ కాలేజ్ కట్ ఆఫ్స్ ఇంతలో ఉంటాయా, దెన్ మనం ఓకే అంటే బేసికల్గా మనం ర్యాంక్ బట్టి అంటే ఈ ర్యాంక్ కట్ ఆఫ్ ఇక్కడ వరకు ఆగిపోయిందంటే దీని తర్వాత కాలేజ్ నెక్స్ట్ తీసుకుంటుందంటే అది దీనికన్నా తక్కువనే కదా.
అంటే ఇప్పుడు 10K లోపు ఉంది ఇది, నెక్స్ట్ 11K లోపు ఇంకో కాలేజ్ కట్ ఆఫ్ ఉందంటే ఫస్ట్ ఈ కాలేజే కదా వస్తుంది. అంటే టాప్ ర్యాంకర్స్ బట్టి, టాప్ కాలేజెస్ బట్టి ఇది కదా వస్తుంది. సో మనం అలా కూడా లెక్కేసుకోవాలి కదా. అందుకని ఈ కట్ ఆఫ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, మనకి కౌన్సిలింగ్ టైంలో చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్యూచర్లో కౌన్సిలింగ్ టైంలో చాలా యూజ్ అయ్యే కంటెంట్ నేను తీసుకొస్తాను. ప్రతిదానికి అనలైజ్ చేసి మీకు మంచి కట్ ఆఫ్స్ అనేవి ఇస్తాను. దాన్ని బట్టి చూసుకుని మీరు కౌన్సిలింగ్లో మీకు ర్యాంక్ వచ్చాక రావచ్చా రాదా అనేది మీకు తెలిసిపోద్ది. ఓకేనా? మీరు ఇంకా మీరేం వరీ అవ్వకుండా దెన్ మూవ్ ఆన్ టు ఫీజ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి అరౌండ్ ఉంటుందమ్మా, ఇయర్కి మారుతూ ఉంటుంది. ఇది అని ఫిక్స్ అవ్వకూడదు. నేను అందుకే చెప్తున్నాను 35 to 50, మేబీ 50 అబవ్ కూడా ఉండొచ్చు. అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి తక్కువ ఉంటుంది. ఓకే, ఫ్రీ రీఇంబర్స్మెంట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఉంటుంది. ఫ్రీ రీఇంబర్స్మెంట్ అవైలబుల్ ఫర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఓకే, ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే ఫ్రీ రీఇంబర్స్మెంట్ ఉంటుంది. దెన్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే, ఇక్కడ ప్లేస్మెంట్లో ఎక్కువ సిఎస్సికి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి వీటికైతే ఎక్కువ బెటర్ ఆపర్చునిటీ వస్తున్నాయి. అండ్ మోస్ట్లీ ఐటీ కంపెనీస్ అనేవి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి, లైక్ తీసుకుంటున్నాయి. సో ప్లేస్మెంట్స్ అనేవి ఇంప్రూవింగ్ ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయంట. సో ఇదంతా మనకి వెబ్సైట్లో నెత్తికి ఇవన్నీ రీసెర్చ్ చేసాక వచ్చిన మ్యాటర్ అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. సో ఏదైనా స్కిల్స్ అబ్బా, అంతే ఫైనల్. మన స్కిల్స్ ఉంటే ఎక్కడైనా బతికేయచ్చు. సో ఇక్కడైతే ఎక్కువ కంపెనీస్ ఏం తీసుకుంటున్నాయంటే టాప్ రిక్రూటర్స్ అంటే తరచుగా వచ్చి మనల్ని ఏ కంపెనీస్ ఎక్కువ తీసుకుంటున్నాయంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎసెంచర్, కాగ్నిజెంట్, విప్రో ఇవన్నీ తరచుగా వచ్చి ఎక్కువ తీసుకుంటున్నాయి. ఇవి టాప్లో ఉన్నాయి ఆ కాలేజీలో. ఓకే, దెన్ ప్యాకేజ్ విషయానికి వస్తే ఇది మెయిన్ అబ్బా. ఓకే, ప్యాకేజ్ డీటెయిల్స్. సో మీకు తెలుస్తుంది కదా, హైయెస్ట్ ప్యాకేజ్ అంటే 20+ LPA. మనం ఎప్పుడు యావరేజ్ ప్యాకేజీగా చూసుకుంటాం. సో 7 LPA, 5 to 7 LPA. ఇది ఓన్లీ సిఎస్సికి అమ్మా. ఓకే, అండ్ కోర్ బ్రాంచెస్కి వచ్చేసి 3 to 4 LPA కూడా వస్తున్నాయి. అండ్ లోయెస్ట్ ఆఫర్ వచ్చేసి 3 LPA. ఇంకా మీకు లాస్ట్ ఆఫర్ అంటే ఇంకా 3 LPA కన్నా తక్కువ ఎప్పుడు అడగలేదంటే ఏ కంపెనీ. సో అదైతే ఇక్కడ పోస్ట్ చేశాను. అండ్ ఇదైతే ప్లేస్మెంట్ గురించి, ప్యాకేజెస్ గురించి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఐ విల్ టెల్, కామెంట్స్లో చెప్తాను. అండ్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఇదనమాట. మీరు బెటర్ ఏంటంటే ఇక్కడ చెప్పే పాయింట్స్ కాకుండా ఇవి కాకుండా లార్జ్ అంటాం, ఏదైనా పెద్దగానే ఉంటుంది బీటెక్ అంటే. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి, లైబ్రరీస్, ల్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ మీకు అన్నీ పడుతున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే కొన్ని ఏరియాస్ మనకు నచ్చవు, మనకు నచ్చినట్టు ఉండవు. అవి కూడా మీరు చెక్ చేసుకుంటే బెటర్. ఏమైనా వెళ్ళి చూసుకుంటే మీ కాలేజ్ వచ్చేసాక, కౌన్సిలింగ్ టైం అయిపోయాక కాలేజెస్ ఇస్తారు కదా. సో అప్పుడు మీరు కాలేజ్లో మొత్తం డీటెయిల్గా కనుక్కుంటే అది బెస్ట్ అమ్మ నన్ను అడిగితే. ఎందుకంటే కొంతమందికి వాటర్ పడకపోవచ్చు, సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో నన్ను అడిగితే అది బెటర్ అంటున్నాను. ఇది కూడా చూడొచ్చు. అండ్ మీకు ఇది అంతా నేను ఫ్రీగానే ఇస్తున్నా, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రోస్ కోన్స్ అయితే ఇవమ్మా, నేను ఎక్కువ తీసుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు జాయిన్ అవ్వచ్చా లేదా అనడానికి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవి మెయిన్. సో ఇఫ్ యూ వాంట్ ఏ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, యూ హ్యావ్ మిడ్ రేంజ్ టీఎస్ ఎంసెట్ ర్యాంక్. ఓకే, నీకు మిడ్ రేంజ్ ఎంసెట్ ర్యాంక్ అండ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి అనుకుంటే, అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే, అండ్ మెయిన్ ఏంటంటే ఇవన్నీ కాదు, ప్లేస్మెంట్స్ కదా మెయిన్ మనకి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి నీకు ఒక జాబ్ వస్తేనే కదా ఆ కాలేజ్ 4 సంవత్సరాలు చదివి ఉపయోగం. సో మీరు కౌన్సిలింగ్ టైంలో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాలేజ్ అంటాం కానీ కాలేజ్ మెయినే, మన స్కిల్స్ మెయినే. మన స్కిల్స్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, అది ప్రాబ్లం అయిపోతుంది. నీకు 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇవ్వట్లేదు. ఫ్రెషర్స్కి అయితే తీసుకోవట్లేదు అంటే ఫైనల్గా తీసుకోవట్లేదని కాదు, తీసుకుంటున్నారు. సో మనం అక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని మళ్ళీ వేరే కంపెనీలోకి వెళ్ళి చాలానే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర స్కిల్స్ ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ మంచి కాలేజీలో జాయిన్ అయితే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకేనా? అండ్
ఇక్కడ ఓవరాల్ రేటింగ్ అయితే నేను ఇస్తున్నాను. సో ఇదైతే ఓవరాల్ రేటింగ్. కేటగిరీ రేటింగ్ చూడండి. రెప్యుటేషన్ అయితే నేను 10కి 8 ఇస్తాను. ప్లేస్మెంట్స్కి అయితే 10కి 7. సో 7 చూసుకోండి. దెన్ ఫీజ్ అయితే 9 ఇస్తున్నా. క్యాంపస్ లైఫ్ అయితే 7.5 అరౌండ్. అండ్ ఓవరాల్ అయితే 7.5 సారీ 7.8. సో ఇదైతే రేటింగ్. అండ్ ఇక్కడ మీకు కొన్ని అఫీషియల్ లింక్స్ అయితే ఇస్తున్నా. ఇది ఇంపార్టెంట్. మీరు ప్లేస్మెంట్ చెక్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళండి. అడ్మిషన్స్ అయితే ఇది. అండ్ మెయిన్ వెబ్సైట్ అయితే ఇది. ఓకేనా? మీరు ఏం వరి అవ్వకండి. మీకు తక్కువ ర్యాంక్ వచ్చినా ఎక్కువ ర్యాంక్ వచ్చినా నేను మీకు హెల్ప్ చేస్తాను. మంచి కాలేజ్ డిసైడ్ అయ్యేలాగా చేస్తాను. ఎందుకంటే మనకంటూ ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే మనం ఏదైనా చేయగలము అన్నది ఉంటుంది. లైక్ నాకైతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు. చాలానే ఇబ్బంది పడ్డాను. నేను ఒక్కడే ఓన్గా ప్రతి వీడియో గంటలు గంటలు కూర్చుని గంటలు గంటలు విని ఏ కాలేజ్ బెటరో ఏంటి అసలు మనకి ఇది వస్తుందా రాదా ఇవన్నీ తెలుసుకోవడానికి నేను చాలానే వేస్ట్ చేశాను. సో దట్ మీరైతే చేయకండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్.